హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ వెనిలా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్ మాత్రం ఫ్లేవర్లెస్ తీసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు వేసి షుగర్ అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కి బదులు హాఫ్ కప్ షుగర్ ని గ్రైండ్ చేసి షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో జల్లించుకున్న 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే 2 to 3 టేబుల్ స్పూన్ పాలు కొంచెంగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని పిండితో డస్ట్ చేసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ ని వేసుకొని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ముందుగానే కేక్ బేక్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ మీద ఏదైనా మందంగా ఉన్న బాండి పెట్టుకొని అందులో ప్యాన్ పెట్టుకొని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక కేక్ బ్యాటర్ బౌల్ పెట్టుకొని మూత పెట్టి 35 నుంచి 45 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేలోపు చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కప్ కోకో పౌడర్, 1/4 కప్ షుగర్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకుని హాఫ్ కప్ పాలు కూడా వేసి మిక్స్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడే వరకు ఉంచుకొని చివరకు 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్ పిక్ పెట్టి చూస్తే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ఒకవేళ కొంచెం పచ్చిగా అనిపిస్తే మరో 5 నిమిషాలు బేక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ బౌల్ ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత కేక్ ని 2 పీసెస్ గా కట్ చేసుకొని ఒక పీస్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా షుగర్ వాటర్ ని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి చాక్లెట్ గనాష్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైన మరో కేక్ పీస్ పెట్టి షుగర్ వాటర్ స్ప్రెడ్ చేసుకొని చాక్లెట్ గనాష్ తో కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే పైనుంచి స్ప్రింక్లర్స్ కానీ చాకో చిప్స్ కానీ వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్ గా స్పాంజీగా న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ వెనిలా కేక్ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.